అయితే ఆ అమ్మాయి అనుకుంటే నేను బాగా అందరికి సేవ చేయాలి అని అనుకుని ఇక్కడ నుండి మన భారతదేశానికి ఇక్కడికి వచ్చిందంట. ఇక్కడికి వచ్చి మన కలకత్తాలో ఉందిట. ఇక్కడ నుండి చూడు, ఇక్కడ నుండి సముద్రాలన్నీ దాటి ఇక్కడికి వచ్చిందంట. ఆ అమ్మాయి పేరు చిన్నప్పుడైతే యాగ్నెస్, పెద్ద అయ్యాక మదర్ టెరీసా. అయితే ఇక్కడికి వచ్చి చాలా మంది డబ్బులు వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ సేవ చేసిందంట. పర్వాలేదు. ఆ పాపకి ఏంటంటే అక్కడికి వచ్చి అక్కడ చాలా మంది సిక్కున్నారు కలకత్తాలో. ఏ ఊరి పేరు? కలకత్తా. కలకత్తా. ఆ బెంగాలీ భాష నేర్చుకునేది. అక్కడ వాళ్ళ భాష నేర్చుకుని ఆ కలకత్తాలో చీర కట్టుకుని వాళ్ళ దేశంలో ఇంకో డ్రెస్, వాళ్ళ ఫ్రాక్ అది వీళ్ళగా గౌన్లు వేసుకుంటారు. పెద్దవాళ్ళు కూడా గౌన్ వేసుకుంటారు. కానీ మన దేశానికి వచ్చాక చీర కట్టుకోవడం, ఫోటో తేవాల్సిందే. ఫోటో తేవాలి మదర్ తెరీసా. తర్వాత చూపెట్టండి. ఆ మదర్ తెరీసా అప్పుడు ఆవిడ మదర్ తెరీసా అన్నాక అమ్మలాగా సేవ చేసేట. అమ్మలాగా సేవ చేస్తే చాలా ఏళ్ళు అయిపోయిందట. అయితే ఆవిడకి పెద్ద పురస్కారం, ప్రపంచంలో అందరిలోకి బాగా అందరికి సాయం చేసింది అని ఆవిడకి నోబెల్ పురస్కారం. ఆ నోబెల్ పురస్కారానికి వెళ్ళినప్పుడు ఆవిడ చాలా డబ్బులు ఇంకా అందరికీ సేవ చేయాలని చెప్పేసి ఆవిడకి ఎక్కడి నుండి వచ్చింది? యూరోప్ నుండి మన ఇండియా సముద్రం దాటుకునే వచ్చింది. ఆ మదర్ తెరీసా రోడ్డు మీద వాళ్ళు ఉంటారు కదా, జబ్బు వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళందరినీ చేతితో ఎత్తి వాళ్ళకి దెబ్బలన్నీ కూడా కడిగి మంచి బట్టి వేసి మంచి రూమ్ లో పెట్టి మంచి భోజనం పెట్టి రోడ్డు మీద పడిన వాళ్ళకి కూడా పాపం అట్లా అంత సేవ చేసిందండి. చేసేటప్పటికి ఆవిడకి నోబెల్ పురస్కారం, నోబెల్ అంటే గోల్డ్ డబ్బులు ఇస్తారు, ఆ పురస్కారం ఇచ్చారంట. ఇచ్చేటప్పటికి ఆ నోబెల్ పురస్కారం ఇచ్చినప్పుడు అందరూ వస్తారంట. అందరూ వచ్చినప్పుడు వాడికి చెప్పాలి నేను తను ఏమేం చేసింది అదంతా చెప్తే ఆవిడ ఒక స్పీచ్ ఇస్తారు. ఆ స్పీచ్ లో ఏం చెప్పారంటే ఒక బాబు గురించి చెప్పారు. ఆవిడ ఆ స్పీచ్ లో ఏం చెప్పారు? ఒక బాబు గురించి చెప్పారట. ఆ బాబు మన ఇండియన్ బాబే, మీలాంటి బాబే. ఆ బాబు ఏం చేశారంటే ఒకసారి మదర్ తెరీసాకి పంచదార లేదు ఇంట్లో, అందరికి పెట్టడానికి పంచదార లేదంట. ఏం లేదు, పంచదార లేకపోతే పిల్లలు తినరు కదా, లడ్డు కావాలి, చాక్లెట్ కావాలి, మిఠాయి కావాలి కదా. అయితే మదర్ తెరీసా హోమ్ లో ఏం లేదు, పంచదార లేదు, షుగర్ లేదంట. అనేటప్పటికి అది తెలిసిందే. అది తెలిసి ఆ బాబా అన్నట్ట నేను 3 రోజులు నేను పంచదార తిన్ను. వాళ్ళ అమ్మకి చెప్పాట, ఇంట్లో ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మకి చెప్పాట, వాళ్ళ నుండి నాకు పంచదార వేయద్దు, పాలలో వేయద్దు, స్వీట్ చేయొద్దు, పరమాన్నం చేయొద్దు, ఇదంతా నా డబ్బాలో వేయండి. ఈ 3 రోజులు నేను తిన్నంటే తిన్నట్ట. మరి మీరు చేస్తారా అలాగా? ఎవరికైనా అవసరమైతే చేస్తారా? వెరీ గుడ్. అయితే మొదటి రోజు పంచదార లేకుండా పాలేదంతా పర్వాలేదు. మదర్ తెరీసా పిల్లలకి లేదు కదా, నేను ఇస్తాను అని చెప్పేసి 2వ రోజు 3వ రోజు అన్ని చేసేట, అన్ని మానేసేట. స్వీట్ తినలేదు, పంచదార పాలల్లో వేసుకోలేదు, అన్ని చేయలేదు. ఆ డబ్బా తీసుకుని వాళ్ళు మదర్ తెరీసా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆవిడకి ఇచ్చారట, ఇది మీ పిల్లలకి పెట్టండి, మీ హోమ్లో పిల్లలకి పంచదార లేదన్నారు కదా అని ఇచ్చారట. అనేటప్పటికీ ఆవిడకి చాలా సంతోషం వేసిందంట. అలాగే మనం కూడా ఎవరికైనా సహాయం చేయాలంటే అలా చేయగలమా? చేస్తారా? ఎవరు చేస్తారు? ఏం చేస్తారు? ఎవరికి ఏం అవసరమో అది ఇస్తాం. మేము కూడా పంచదార మానేసి ఆ బాబులాగా ఆవిడ అంత పబ్లిక్ మీటింగ్ లో చెప్పిందంట. అలాగే ఆవిడ ఇంకొక ఆవిడ వచ్చిందంట. ఇంకొక ఆయన మళ్ళీ మదర్ తెరీసా దగ్గరికి వెళ్ళి చెప్పాక మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ పిల్లలు 8 మంది పిల్లలు ఉన్నారు.
ఉన్నారు, వాళ్ళకి భోజనం లేదు అని చెప్పాడు. చెప్పేటప్పటికి మదర్ తెరీసా దగ్గరికి వాళ్ళు భోజనం లేదు అంటానే ఏం చేస్తారు? చెప్పండి చెప్పండి. ఇంట్లో మీ ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేస్తాం? మా ఇంటి దగ్గర ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ ఇంట్లో పిల్లలకి భోజనానికి ఏమీ లేదు, బియ్యం లేదు, పప్పు లేదు. అందుకని ఆవిడ ఏం చేసింది, మదర్ తెరీసా ఏం చేసింది, ఒక బ్యాగ్ లో అన్ని పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిందట. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇది మీ పిల్లలకి పెట్టండి, భోజనం లేదు కదా. అందుకని ఆవిడ ఏం చేసింది తెలుసా? తెలుసా? తెలియదు ఇంకా తెలుసా? తెలిస్తే చెప్పు. ఆవిడ ఇలాగే మాలాగే పెద్ద ఆవిడ పిల్లలకి అన్నం లేదని కానీ ఒడ్డు పెట్టేసిందా? లేదు. ఏం చేసింది? కూర్చుని ఆవిడ ఇచ్చిన మదర్ తెరీసా ఇచ్చిన బ్యాగ్ లోంచి బియ్యం పప్పు అన్ని తీసి 2 భాగాలు చేసింది. ఒక భాగం 2 భాగాలు చేసింది. ఒక డబ్బా ఇక్కడ, ఒక డబ్బా ఇక్కడ, అలాగే చేసింది. ఒక ప్యాకెట్ తీసుకుని బయటకు వెళ్ళిపోయిందంట. ఒక ప్యాకెట్ తీసుకుని బయటకు వెళ్ళిపోయి కొద్దిసేపు వచ్చింది. ఆ బ్యాగ్ చేతిలో లేదు, పక్కించి వాళ్ళకి ఇచ్చేసింది. తన పిల్లలు ఆకలిగా ఉన్నా కూడా ముందర వాళ్ళకి అదేంటి మరి నేను మీకు ఇచ్చాను కదా అని అంటే వాళ్ళు అన్నట్ట వాళ్ళ పిల్లలు కూడా భోజనం లేదు, అందుకని ముందర వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాను. ఇప్పుడు నేను వండి నా పిల్లలు పెట్టాను, చాలా థ్యాంక్స్ అని ఆవిడ కావాలని ముందుకున్నాను. అంటే మంచివాడు ఉంటారు, ఆ బాబు మంచివాడు, ఆ పెద్దమ్మ ఆవిడ తనకి ఇచ్చిన దాంట్లో మనం కూడా మనం తినేటప్పుడు పక్కనున్నారు కదా స్నాక్స్. ఇప్పుడు ఈ బాబు తీసుకొచ్చుకోరండి ఎవరన్నా షేర్ చేసుకుంటున్నాం కదా, చాలా బాగుంది కదా.